నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అపరిమిత జ్ఞాన సంపన్నుడమైన నీవు నీ దివ్య జ్ఞానములో నుండి మానవునికి జ్ఞానం ఇచ్చి వాడుకోకపోతే నీ వాక్యం మాకు అర్థం కాదు గనక, నువ్వు మాతో మాట్లాడడానికి ఉన్న పద్ధతిలో ఇదొక పద్ధతి గనక నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందమని వాక్యమై ఉన్న మాకు సమస్తమును బోధించుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, గానములు వారి వశమౌను గనగలుగు సుఖము భూయందు శుభము శుభము. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకును వారు వాటి వశము, గానములు వారి వశమౌను గానగలుగు సుఖము భూయందు శుభము శుభము. దేవుని పిల్లలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. ఈ వాక్యము 1939వ సంవత్సరంలో అయ్యగారు చెప్పినటువంటి వాక్యం ఇది. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి వరము ఏమిటి? మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడిన వరములలో మొదటి వరము దేవునిని ప్రత్యక్షముగా చూచుట, దేవునిని దేవుడుగా బాహ్య నేత్రములతో ఆరాధించుట, చూచుట. ఆది కాండంలోని ఆది పురుషుడైనటువంటి ఆదాము అవ్వ ఇరువురు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూచి ఆయన్ని ఆరాధించారు. ఇది దినములలో సాధ్యమా? చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది ఈ దినములలో కూడా సాధ్యమే అని మన తండ్రి గారు చెప్పారు. దేవునిని దర్శనముగా చూచుట మానివేసిన తర్వాత మన తండ్రి గారు దర్శన రూపములో నుండి ప్రత్యక్షమైన రూపములో ప్రభువుని బహిరంగ నేత్రములతో చూచేవారు. ఎందుకు చెబుతున్నానంటే, ఒకరోజు అయ్యగారు చాలా బలహీనంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి అయ్యగారికో సలహా ఇచ్చారట. అయ్యా, మీరు చాలా అనారోగ్యంగా ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేయొచ్చు కదా అన్నారట. ఆయన ఏమన్నారంటే, ఎవరికి చేయాలి అని అడిగారట. ఇంకెవరికంటే మనం ఆరాధిస్తున్న ప్రభుకే అన్నారట. అయితే ప్రభు ఎక్కడ ఉన్నారు అని అడిగారట. ఎక్కడున్నారు అంటే ఆయన కొంచెం తడబడాయించి పైన ఉన్నారు కదా అన్నారట. అప్పుడు ఆయన అన్నారట, అరుగో ప్రభు అన్నారట. అరుగో ప్రభు కూర్చొని చూస్తున్నారు, నేను ఎవరికి ప్రార్థన చేయను అని అడిగారట. ఈ బహిరంగ నేత్రములతో చూడగలిగినటువంటి అనుభవం కలిగిన వారు మన తండ్రి గారు. మన తండ్రి గారికి అనేక రకములైనటువంటి బైబిల్లో ఎన్ని రకముల వరాలు ఉన్నావో అన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే బైబిల్ మిషన్ స్థాపించడంలో మన తండ్రి గారి యొక్క ఉద్దేశం అదే. దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం కర్త అయినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు
జరిగినటువంటి చరిత్ర అంతా కాలాలను బట్టి సమయాలను బట్టి ఆయన పిల్లలైన వారికి తెలియజేస్తూ వచ్చారు. అయితే బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీయులకు హెబ్రీయులకు మూల పురుషుడైనటువంటి గనుడైనటువంటి అబ్రహామును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. అబ్రహామును దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఆయన బట్టి ఆయన పిల్లలను ఎంతగా ఆశీర్వదించాడో ఒక వాక్యమును చదువుకున్నాం. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం చదువుకున్నాం. ఆదికాండము 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, ఒకటి దేవుడు ఆ మైదానపు పట్టణములను నాశనం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని పిల్లలారా, నాశన కూపములో నుండి విడిపించడానికి మొదటిగా అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని వ్రాయబడి ఉంది. తర్వాత ఏం చేశాడో చదవండి. లోతు కాపురమున్న ఆ పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. దేవుని పిల్లలారా, లోతును తరువాత జ్ఞాపకం చేసుకుని అబ్రహామును బట్టి లోతును తప్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా చక్కని భావాన్ని చూస్తున్నాం. అబ్రహాము కూడా వచ్చిన లోతు అబ్రహాము అనుభవాలు పొందాడు. గంధపు చెట్టు కింద ఉన్నటువంటి మొక్కలకు కూడా గంధపు వాసన వస్తూ ఉంటుందట. ఎందుకంటే దాని నీడలో ఉన్నాయి. అలాగే అబ్రహాము నీడలో ఉన్న లోతుకు అబ్రహాము యొక్క లక్షణములు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి విందు చేశాడు. 19వ అధ్యాయంలో లోతు దేవదూతలకు విందు చేశాడు. అబ్రహాము ఏమి చేశాడో అదే లోతు చేశాడు. దేవుని పిల్లలారా, లోతును దేవుడు దీవించాడు. అబ్రహామును బట్టి లోతు దీవింపబడ్డాడని వ్రాయబడింది. లోతు ఆశీర్వాద పుత్రుడు. తండ్రి గారు ఈ పాఠం చెప్పినప్పుడు 6 ప్రాముఖ్యమైన లక్షణములు చెప్పారు. మొదటిది ఏంటంటే, అబ్రహాము దేవదూతలకు సత్కార్యం చేశాడు. దేవదూతలకు భోజనం పెట్టాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఘనుడెవరంటే లోతు. ఇది ఈ దినాల్లో సాధ్యమా? ఈ దినాల్లో కూడా దేవదూతలు మన దగ్గరకు వస్తారా? వారు మన ఇంటి దగ్గర భోజనం తింటారా? మనం చేసే ఆతిథ్యం స్వీకరిస్తారా? స్వీకరిస్తారు అని చెప్పేదే బైబిల్ విషయం. దేవదూతలు మన యొద్దకు వచ్చి మనతో సహవాసం చేసే ఘనమైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, డాక్టర్ ఆత్మానమ్మ గారు బరంపురంలో ఉన్నప్పుడు ఆమె సన్నిధి చేస్తూ ఉన్న సమయంలో ఒకరోజు ఆమె ఇంటికి స్నేహితులు వచ్చారట. వారికి పెట్టడానికి ఏ విధమైనటువంటి పదార్థాలు లేవు. అప్పుడు దేవదూతలు వారికి తీసుకొచ్చి పదార్థాలు ఇచ్చారని చెప్తారు. ఇంకొక సమయంలో వారికి ఉన్న పెద్ద చెక్క బీరువా ఉండేదట. ఆ చెక్క బీరువా నిండా మందులు, పండ్లు అన్నీ పెట్టి స్టోర్ చేసి ఉంచారు. దానికి ఒక కోడు పోతే 4 కోళ్ళు ఒక కోడి పోతే ఒక కోడినట ఎత్తి పట్టుకున్నాయట దేవదూత వచ్చి పడిపోకుండా. అలాంటి కార్యాలు దేవదూతలు మన కావలిని వంటి అందరినీ ప్రేమించు ఆత్మవరులు అన్నారు. దేవదూతలు పరిచారకులు. లోతును బయటికి లాక్కురావడానికి దేవదూతలు సొదొమ పట్టణంలో ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘమా, విశ్వాసులారా, ఈ కడవరి కాలంలో బైబిల్ విషయంలో దేవుడు బయటకు లాక్కొచ్చాడు దేవదూతలు తీసుకొచ్చినట్లు. ఎందుకంటే నాశనము నుండి తప్పించడానికి బైబిల్ మిషను భూలోకమునకు దిగివచ్చింది గనుక దేవదూతలు ఏ రీతిగా లోతు నాశనము కాకుండా కాపాడారో అలాగే బైబిల్ మిషను విశ్వాసులను ఏర్పాటు చేసి
ప్రజలలో నుండి ఈ ఏర్పాటు మిషన్ను బయటకు తీసి దీని ద్వారా రక్షణలోనికి నడిపించడానికి దేవుడు ఈ ఏర్పాటు మిషన్ను స్థాపించారు. అబ్రహామును బట్టి లోతు ఎలాగూ దీవింపబడ్డాడో అలాగే మన తండ్రి గారిని బట్టి మనం అందరం దీవింపబడ్డాం, ఆశీర్వదింపబడ్డాం. మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం మన తండ్రి గారే. గనుక దేవుడు దీవించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చారు. బైబిల్ మిషన్ స్థాపింపబడిన దినాల్లో చాలా శ్రమ అనుభవించిన ఆ ఆశీర్వాదం, ఆ దైవజన్యతో ఉన్నటువంటి దీవెన ఈనాటికి ఈ రీతిగా వృద్ధి కలిగింది. చాలా మంది బైబిల్ మిషన్ విడిచిపోయినా దేవుడు వారిని విడవలేదు. అలాగే బైబిల్ మిషన్ను మరి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోగా మిగిలిన వారిని దేవుడు ఆశీర్వదించి ఈ 60 సంవత్సరంలో ఈ జూబిలీలో దేవుడు మనలను ఇంత విస్తారముగా దీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అబ్రహామును తప్పించడానికి, లోతును తప్పించడానికి లోతు దగ్గరకు ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. మొదటిది. రెండవది ఏంటంటే అతను దేవదూతలను సత్కరింపజేశాడు. ఎందువల్ల దేవదూతలు ఇతని దగ్గరకు వచ్చారంటే లోతును బట్టి కాదు, అబ్రహామును బట్టి. అబ్రహాముకి ఇతడు తమ్ముడు. దేవుని పిల్లలను మనము పరలోకానికి ఎత్తబడడానికి మనం యోగ్యులం కాదు, కానీ మన తండ్రి గారిని బట్టి ఆయన పిల్లలుగా ఉన్నాము గనక మనకి అంతస్తు ఈ దీవెన ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అబ్రహాము దగ్గర నుండి లోతు దగ్గరకు వచ్చారు. లోతు దగ్గర ఉన్న దేవదూతలు లోతు బయటకు తీసుకురావడానికి వచ్చినప్పుడు లోతు ఆ సొదొమ పట్టణములోనున్న ఆ దేవదూతలను చూసి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి ఆహారం పెట్టారు. సన్నిధి కూటాల్లో దేవుని దూతలు వచ్చి మనతో ఉంటారు. దేవదూతలు మాకు కనబడుతున్నారని చెబితేనే నమ్మని వారు దేవదూతలకు మేము ఆతిథ్యం ఇచ్చామంటే నమ్ముతారా? ఇది నమ్మినా నమ్మకపోయినా యెషయా గ్రంథం 53:1 ఉన్నట్లు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ అనుభవం బైబిల్ మిషన్కు ఉందని నేను చెబుతాను. దేవదూతలు వచ్చి దైవజనులతో సహవాసం చేసేవారు, దేవదూతలు వచ్చి అలాగే మనతో సహవాసం చేస్తారని చెప్పడానికి బైబిల్ మిషన్ దిగి వచ్చింది. గనుక ఇది రెండవ భాగముగా మనం చూస్తున్నాం. మూడవది, లోతు సొదొమ వారు చేస్తున్న దానికి వారి పాపాన్ని చూచి నొచ్చుకున్నాడట. వారు చేస్తున్న కార్యాన్ని బట్టి నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఆయన ఎగతాళి చేయలేదు. వారు ఎగతాళి చేసినందువల్ల ఇతడు ఎగతాళి చేసినట్లు లేదు, కానీ వారిని బ్రతిమిలాడాడు. దేవుని పిల్లలారా, యేసు ప్రభువును చంపుతూ ఆయనను సిలువేసి వేలాడదీసినప్పుడు కొండ కింద ఎగతాళి చేస్తున్న వారిని ప్రభువే దూషించలేదు, శపించలేదు, కానీ ఆయనే బ్రతిమిలాడుతున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెవరు గనక వీరిని క్షమించుము అని. లోతు కూడా ఎగతాళి చేస్తున్నటువంటి వారిని బ్రతిమిలాడుతున్నాడయ్యా, నాకిద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిని మీరు ఇష్టానుసారంగా చేయవచ్చును, కానీ వచ్చిన పరిశుద్ధులకు కీడు తలతట్టొద్దని బ్రతిమిలాడాడు. దేవుని పిల్లలారా, ఇది బ్రతిమిలాడుతున్నటువంటి వ్యక్తిని చూస్తున్నాం. బ్రతిమిలాడినా వారు వినలేదు. ఈ 19వ అధ్యాయంలో ఒక చిత్రమైనటువంటి వరం ఉంది. 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఏమిటా వరము అంటే, దీనికి మన తండ్రి గారు పెట్టిన పేరు తిరస్కరణ విద్య. ఇది ఎలాగూ సంభవిస్తుంది? ఈ తిరస్కరణ విద్యను గురించి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. తిరస్కరణ విద్య చాలా ప్రాముఖ్యమైంది. నేను ఒకసారి ఒక చోట ఈ విద్యను గురించి చెప్పినప్పుడు ఇది ఎలా వస్తుందో మాకు రాసి పంపించవలసిందిగా కోరుతున్నామని రాశారు. తిరస్కరణ విద్య ఎలా వస్తుంది అని చెప్పే ముందు ఒక మాట చెప్తాను. తిరస్కరణ విద్య నీ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి అది పనిచేయదు. ఆపత్కాలంలో నీ దాగుచోటు ప్రభువే అని గుర్తించుకోవడానికి ఈ తిరస్కరణ విద్య ఏర్పాటు చేయబడింది. ఈ తిరస్కరణ విద్యకు
ఎదుట వ్యక్తుల్లో నీకు కనబడతారు, నువ్వు వారికి కనబడవు. ఇదే చాలా చిత్రమైన విద్య. ఈ విద్యను ప్రాక్టికల్ చేయడానికి దానికి కొంత సమయం కావాలి. ఈ విద్యను మీరు ఇక్కడ చూస్తారు. ఎక్కడుందంటే 19వ అధ్యాయం మీరు చూసినప్పుడు అందులో చూడండి 11వ వచనం చదువుకుందాం, 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. తలుపు వేశారట. లోతును ఇంటి లోపలికి తీసుకొని తలుపు వేశారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. దేవుని పిల్లలారా, అలవాటైనటువంటి ఇల్లే అది, అందరికీ తెలిసిన ఇల్లే. దానికి ద్వారం ఎక్కడుందో, దానికి ప్రహారీ ఎక్కడుందో, ఆ ఇంటి పరిస్థితులను ఎరిగిన వారే. కానీ వారు చేసే కార్యానికి ఆటంకరముగా లోపలికి తీసి తలుపులు వేయగా ఆ ఇంటి చుట్టూ తిరిగారట, కానీ ద్వారము కనుగొనలేకపోయారు. కనుమబ్బు కలిగిందనుంది. ఇది సంఘకాలంలో కూడా ఒకప్పుడు జరిగింది. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఓసారి క్రైస్తవులను చంపుతూ ఉన్నారట. చంపుతూ ఉంటే వారిలో కొంతమంది పరిగెత్తుకొని వాళ్ళు దూరంగా పారిపోతూ ఉన్నారు. వారిని తరుముతూ ఉన్నారు సైనికులు. వీరు పరుగు పెట్టి పరిగెత్తి 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 ఊరు బయట ఉన్నటువంటి ఒక కొండ దగ్గరకు వచ్చారు. తరుముకొస్తున్న వారు వెనక తరుముకొచ్చారు. అయితే అందులో కొందరు పారిపోయి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయారు. ఆ గుహ దగ్గరికి గుహలోకి వెళ్ళిపోయిన వారు ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, బయట ఉన్నా చంపేస్తారు, గుహలో ఉన్నా చంపేస్తారు, నా దాగుచోటు నీవే కనుక మేము నీ దగ్గరకు వచ్చాము, నీ చిత్తం రాయన అని ప్రార్థన చేసుకున్నారట వాళ్ళు. వెంటనే ఒక సాలిపురుగు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ ద్వారానికి అల్లడం మొదలుపెట్టిందట. ఎప్పుడైతే ఆ సాలీడు అల్లడం మొదలుపెట్టిందో వెంటనే ఆ సాలికుడు పూర్తిగా అల్లేసిందట. పరిగెత్తుకొని తరుముకొస్తున్న వారు వచ్చేటప్పటికీ ఎదురుగుండా అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటున్నారట, లోపల ఉండుంటారు వీళ్ళు బయటకు లాక్కొద్దామని చెప్పి వారు గబగబా లోపలికి వెళ్ళబోతే అందులో ఒక ఆయన అన్నాడట, వాళ్ళు లోపలికి వెళితే సాలిగూడు ఇంత దట్టంగా ఉంటుందా, కనుక వీరిందులో లేరు అని చెప్పి అనుకొని వెంటనే వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. వారు అక్కడికి వెళ్ళి నిద్రపోయారట. నిద్రపోయిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు లేచారట. లేచి ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కుందామంటే వాళ్ళ వస్త్రధారణ మారిపోయింది, మాట మారిపోయింది, అక్కడున్న పరిస్థితులన్నీ మారిపోయి ఆకలి వేస్తుంది. వీళ్ళు పట్టుకొని వెళ్ళి ఆ యొక్క డబ్బు ఆ బజారులో కొనుక్కోవడానికి వెళ్ళి ఇచ్చినప్పుడు వారిని చూసి ఎగతాళి చేశారట. ఏమయ్యా, చాలా కాలం అయిపోయింది, రాజుగారు చనిపోయి ఆ నాణ్యాలు వెళ్ళిపోయాయి, రాజ్యం వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చారు మీరెవరో అని అడిగారట. అయితే ఇంచుమించు చాలా సంవత్సరముల వరకు వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, ఆ గుహలో ఉండిపోయారు. దేవుని పిల్లలారా, దేవుడు శత్రువులకు కనబడనీయకుండా ఈ కడవరి కాలంలో అనుగ్రహించే గొప్ప వరమే తిరస్కరణ విద్య. ఇది ఇక్కడ మనం చూస్తాం. దేవుని సంఘమా, వరాలు చాలా ఉన్నాయి. మీకు మచ్చుకొక వరాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది ప్రాక్టికల్ చేసి చూడండి. అయ్యగారు చెప్పింది ఇది. వాక్శుద్ధి కావాలి అనుకునేవారట నోటితో చెడు మాటలు మాట్లాడడం మానేసి నిత్యము పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వారి నోట నుండి వచ్చే మాట అవునంటే అవును, కాదంటే కాదని జరుగుతుందట. ఇది వాక్శుద్ధి అని చెప్పారు. మొట్టమొదటిగా చెడు మాటలు మాట్లాడడం కానీ, బూతులు కానీ, సరస్వతులు కానీ, అపవిత్రమైన మాటలు కానీ మాట్లాడడం మాని దేవుని వాక్కుల చేత నీ నోరు నింపుకొని దేవునిని తలంచుకొని నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పాల్ యాంగీచో గారు, నేను మాట్లాడడానికి భయపడుతున్నాను, ఎందుకంటే దేవుని మాటలు కాక వేరే మాటలు నా నోటి నుండి వస్తాయేమో అని నా నోటిని కాచుకుంటున్నాను. నా సంఘము నేను ఏం మాట్లాడితే దేవుని మాట నేను నమ్ముతున్నాను అని చెప్పన్నాడు ఆయన.
దేవుని పిల్లలారా, వాక్శుద్ధి కావలసిన వారు ఇది ప్రాక్టికల్ చేసి చూడండి. దేవుని మాటలు మీ నోటి నుండి ఉచ్చరించడం మొదలు పెడితే దేవుడు మీ మాటలను ఆశీర్వదించి దాన్ని వరంగా మారుస్తాడు. ఇది మర్చిపోండి. తిరస్కరణ విద్యను గురించి నేను ఇప్పుడు చెప్పను కానీ ముందుకెళ్తాను, ఎందుకంటే అది నా పద్ధతి ఇందులో ఉన్నది కాదు. అయితే తిరస్కరణ విద్యకు శుద్ధి అవసరం అని చెప్పారు మొట్టమొదటి అయ్యగారు. శుద్ధి లేకుండా ఈ విద్యలోకి ప్రవేశించకూడదు. గనుక దేవుని చూడాలి అంటే బైబిల్లోనే చిన్న చిట్కా ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఉంటే సరిపోతుంది. గనుక హృదయము నిండున్న దాన్ని బట్టి మాట, హృదయము నిండున్న మాట దాన్ని బట్టి నీ ప్రవర్తన, నీ జీవితం ఉంటుంది. గనుక దేవునిని చూడాలి అనుకునేవారు హృదయ శుద్ధి ఉంటే చాలు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు లోతును దీవించాడు, ఆశీర్వదింపబడ్డాడు. లోతు చాలా ఆస్తిమంతుడయ్యాడు. దేవదూతలకు అతడు సత్కార్యం చేయటే కాకుండా ఎదుట వారికి బ్రతిమలాడాడు. అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సంఘమా, విశ్వాసులారా, 4వదిగా మనం చూస్తే తన కుమార్తెలను ఇస్తానని సమర్పణ చేస్తున్నాడు. నా కుమార్తెలను మీరు తీసుకోండి, అంతేకాని దేవదూతల జోలికి రావద్దని చెప్పి అతడు తన కుమార్తెలను సమర్పించడానికైనా ఒప్పుకున్నాడు, కానీ పరిశుద్ధుల జోలికి రానివ్వలేదు. కనుక దేవుని యొక్క వాక్యములో ఏం కనబడుతుందంటే వారిని ఆశీర్వదించి దేవుడు సొదొమలో ఉన్న లోతుని జ్ఞాపకం చేసుకుని బయటకు తీసుకురావడానికి ఆ ఎగతాళి చేసే భయంకరుల మధ్య నుండి లోతును తీయాలని అనుకుంటున్నాడు. నెఫీలుల మధ్య ఉన్నటువంటి నోవాహును బయటకు తీయడానికి దేవుడు నావను కట్టిస్తే ఎగతాళి చేసే జనాంగం మధ్య నుండి తీయడానికి దేవుడు ఎవరు నిలబెట్టాడంటే దేవదూతను నిలబెట్టాడు. గనుక ఈ కడవరి కాలంలో నాశనం అవుతున్న ఈ ప్రపంచంలో భయంకరమైన చెడుగులోనికి వెళ్ళిపోతున్న ఈ కాలంలో నుండి మనలను రక్షించడానికి, అనగా ఏర్పాటు బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఈ ఏర్పాటు మిషన్ను స్థాపించినట్లు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా చెడు ఎక్కువగా ఉన్నదని మన తండ్రి గారి కీర్తనలో రాశారు. చెడుగెక్కువగా చూన్నది కాలంలోనే చెడుగు ఎక్కువ అవుతున్నదని అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో చెడుగు. లోకమంతా ఆవరిస్తూ ఉన్నది ఏంటంటే చెడుగు. ఏ ఇంటిలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా ఎక్కువ అవుతున్నది చెడుగు. కనుక చెడుగు ఎక్కువైపోయే ఈ కాలంలో ఈ చెడుగున్నటువంటి మనుషుల మధ్య, ఈ తిరగబడుతున్నటువంటి మనుషుల మధ్య నుండి దేవుడు తప్పించడానికి దేవుడు బైబిల్ మిషన్ అనే దేవదూతలను పంపించాడు మన కొరకు. ఆ దేవదూతలు వంటి మరి బైబిల్ మిషను మనలను బయటికి తీసుకొస్తూ ఉన్నది. ఏర్పాటు మిషన్ అయినటువంటి మిషన్కు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే పడిపోతున్న మనిషిని పైకి లాగడానికి ఈ ఏర్పాటు ద్వారా మనల్ని ఇక్కడికి సమావేశపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దానికి ఆ దేవదూతలు వచ్చి లోతును బయటికి తీశారు. లోతు బయటికి వచ్చి ఆయనే కాకుండా ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన పిల్లలు,
బయటకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. నోవాహు వాడలోకి నోవాహు భార్య, నోవాహు పిల్లలు, మగపిల్లలు, కోడండ్రు వచ్చారు. వారు 80 అందులో ప్రవేశించారు. ఇక్కడ మనం చూస్తే ఈ అగ్ని ప్రళయము నుండి తప్పింపబడిన వారు 4 వ్యక్తులు. లోతు భార్య, లోతు కుమార్తెలు 2. వారు 80 రక్షింపబడితే ఇక్కడ 4 రక్షింపబడ్డారు. రేపొద్దుట రాకడ మేఘములోనికి ఎత్తబడేవారు ఎంతమంది ఉంటారో, 100కి 1 ఎత్తబడతారో ఎత్తబడరో. గనుక ఇది చాలా కష్టం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాక్యం చదువుకున్నా, నువ్వు ఎంత గొప్ప భక్తుడవైనా ఎత్తబడకపోతే నీకు తిప్పలు తప్పవు. గనుక రక్షింపబడుతున్నటువంటి నీవు రక్షణ గుంపులో నుండి రాకడ గుంపులోకి ఎత్తబడే ఆ స్థితిని పొందాలి. గనుక అందుకొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసినట్లు మనము చూస్తున్నాం. దేవుని పిల్లలారా, లోకంలో చాలా మందికి భయంకరమైన శ్రమలను బట్టి ఏర్పాట్లో నుండి తప్పింపబడ్డారు. వార్త వినబడింది నిపీలులకు, కానీ వాడక్కలేదు. వార్త వినబడింది లోతు ఉన్నటువంటి సొదొమ పట్టణస్థులకు. రక్షింపబడ్డారా? విన్నారు, ఊరుకున్నారు, రాలేదు, పైగా ఎగతాళి చేశారు. దేవుని సంగమా, నేటి దినాల్లో రాకడ మేఘమును గురించి, రాకడ అంతస్తును గురించి, రాకడను గురించి చెప్పబడుతున్నప్పుడు చాలా మంది దేవుని యొక్క మాట వింటున్నారే తప్ప అనుసరించడం లేదు. గనుక రేపు ప్రభు వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో. మన తండ్రి గారు గడువుల ప్రసంగం చెప్పినప్పుడు మాట అన్నారు, నరుడు దేవుని తట్టు తిరుగుటకు గడువుల పైన గడువులు కలవు. నరుడు దేవుని తట్టు తిరుగుటకు గడువుల పైన గడువులు కలవు. సుఖమందు తిరిగని చోకష్టమందైన తిరగవచ్చినప్పుడు తిరగకున్నా, మరణమందున క్రీస్తు మాట్లాడినప్పుడైనా తిరగవచ్చినప్పుడు తిరగకున్నా, పాతాళమందున భక్తుల బాధకు తిరగవచ్చినప్పుడు తిరగకున్నా, తీర్పు దినమందైన తిరగవచ్చు, అప్పుడు తిరగకున్నా నరకమునకు పోవలయు నైజ బుద్ధి కారణమగును దీనికి తెలుసుకొనుడి. దేవుడిచ్చిన గడువును విడిచిపెడితే సొదొమ వారికి పట్టిన గతే మనకి పడుతుంది. దేవుడు చెప్పించాడు, ఆ రాత్రంతా చెబుతానే ఉన్నాడు లోతు. ఆ ఇంటి వారు కేవలము రక్షింపబడ్డారు తప్ప ఊరి వారు ఎవరో రక్షింపబడలేదు. లోతు రక్షింపబడ్డానికి కారణం ఎవరంటే అబ్రహామును బట్టి లోతుని జ్ఞాపకం చేసుకోవడమే. నీ భక్తిని బట్టి, నా భక్తిని బట్టి బైబిల్ మిషన్లో నువ్వు ఉండలేదు. బైబిల్ మిషన్ స్థాపింపబడిన దినాల్లో మన తండ్రి గారు మొట్టమొదటిగా ఓ మాట చెప్పారట, భక్తులు ఉండవలసినది బైబిల్ మిషన్ కానీ భక్తిహీనులు కాదు అని చెప్పారట. దేవుడు చెబితేనే బైబిల్ మిషన్లోనికి రండి, దేవుడు చెప్పకపోతే బైబిల్ మిషన్లోకి రావద్దు అని చెప్పారట. కొన్ని దినాలు అయిన తర్వాత కృప విస్తరించింది. జ్ఞానమును మనస్సాక్షిని చెప్పిన నేనేమీ ఆటంకము చేయనన్నారు. దాన్ని బట్టి బైబిల్ మిషన్ వృద్ధి పొందింది. నోవా కొరకే ఆ నావ యొక్క సరిహద్దులను విశాలపరిచి ఆ కృపను విస్తరింపజేసి దేవుడు నావలోకి కుటుంబాన్ని కూడా చేర్చాడు. లోతును బట్టి లోతు పిల్లలు బయటికి రాగలిగారు, లోతు భార్య బయటికి రాగలిగింది. దేవుని పిల్లలారా, కానీ అంతస్తును పొందలేదు. చాలా మంది లోతు వలె దేవుని యొక్క విశ్వాసమును, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి దైవజనుని బట్టి బైబిల్ మిషన్లోనికి వచ్చాం. మనం కడవరకు బైబిల్ మిషన్లో ఉండేవారెందరో. మొదలు నరికిన తాడి చెట్ల వల్ల అనేక మంది పడిపోతారు. సాతాను కన్ను నిత్యము బైబిల్ మిషన్ మీద ఉంది, జాగ్రత్త అని మన తండ్రి గారు హెచ్చరించారట. గనుక మరి కడవరకు నువ్వు స్థిరంగా ఉంటావా? లోతు తన భార్యను తీసుకుని బయటకు వచ్చినప్పటికీ వెనుదిరిగి చూడడం మానలేదు. దేవుని పిల్లలారా,
వెనక్కి తిరిగి చూడడం అనేది ఇది చాలా భయంకరమైన స్థితి. లోతు భార్య బయటకు వచ్చిన లోకాన్ని విడిచిపెట్టలేదు. ఓసారి నిర్గమాకాండాన్ని గురించి చెప్పి అయ్యగారు అన్నారు, ఐగుప్తుని విడిచిపెట్టిన ఐగుప్తు దేవతట, ఐగుప్తు దేవత ఇశ్రాయేలీని విడిచిపెట్టలేదట, అది కూడా వస్తుందట. వారు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు దేవత మాత్రం వారు కూడా రావడం లేదు. అందుకే వారు సీనాయి కొండ దగ్గర బంగారపు దూడం చేసుకున్నారు. ఆ దూడ రూపం అక్కడదే అబ్బాయి అన్నారు. ఓ మాట చెప్పారు, ఈ మాట చెప్తే చాలా కలవరం వస్తుంది. హిందూ ఆలయంలోనికి వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళిన నీ కూడా ఆ దేవత వెంబడిస్తుందని చెప్పారు అయ్యగారు. హిందూ ఆలయం చుట్టాలకో లేక బంధువులతోనూ మనం వెళ్ళి అక్కడ నిలబడితేనంటే దాని నీడ మన మీద ఉండకమా అందని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వెళ్తారు, ఎంతమంది మానేస్తారు, మీ ఇష్టం. కనుక అది మనల్ని వెంటాడి వస్తుంది. లోతు భార్య ఆ సొదొమ పట్టణమునుడు బయటకు వచ్చినప్పటికీ దేవుని సంఘమా, లోతు యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే 5వ లక్షణము లోతులో అతడు భక్తి కలిగిన నీతిపరుడని చెప్పారు మన తండ్రి గారు. సామాన్యుడు కాడాయన, భక్తి కలిగిన నీతిపరుడు. ఆయన నీతిని గురించి మనం చూస్తే ఈయన చాలా నీతి కలిగిన వాడు గనక, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక దేవదూతల జోలికి వెళ్ళొద్దు అని ప్రాధేయపడి వాళ్ళని బ్రతిమిలాడుతూ వచ్చాడు. భక్తి కలిగిన వాడు గనక బయటకు రాగలిగాడు. భక్తి లేని వాడైతే సొదొమలోనూ నాశనం అయ్యేవాడు. లోకములో నుండి నువ్వు వేరైతేనే కాని దేవుల్లో ఉండవు. దేవుని సంఘమా, విశ్వాసులారా, యబ్బోకులేవు దగ్గర ఒంటరిగా ఉన్న యాకోబుతో పెనుగులాడిన దేవుడే, ఒంటరిగా దొరికిన మోషేతో హోరేబు దగ్గర మాట్లాడిన దేవుడే, ఈ కడవరి కాలంలో దైవజనునికి బైబిల్ మిషన్ చూపించి లోకములో నుండి మనలను వేరు చేసి ఈ మహిమ కలిగిన పర్వతం మీద కూర్చోబెట్టాడు. గనుక వచ్చిన నీవు పోకుండా చూసుకో. చాలా మంది నావెక్కారట, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అన్నారే కానీ నావలో నిలబడిన వారెవరో లేరు. అలాగే అనేక మంది బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటును బాగుంది అని చెప్తున్నారు కానీ రారు. ఎందుకు రారంటే వారికి ఇష్టము లేదు. ఒక ఆయన అన్నాడు, బైబిల్ మిషన్నే దేవుడు బయలుపరిచాడా, మిగతా మిషన్లో దేవుడు బయలుపరచలేదా అని అడిగారు. నేను బయలుపరిచారా లేదా అని కాదు, బైబిల్ మిషన్ బయలుపరిచారు రండి అని ఆహ్వానిస్తున్నాము కానీ ఇతర మిషన్లను ద్వేషించేవారము కాము. ఏ మతమును గాని, ఏ మిషన్ను గాని, ఏ వ్యక్తిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదు అనేదే మా సిద్ధాంతం. గనుక ఇతర మిషన్లను మేము ప్రేమిస్తాం కానీ ద్వేషించం. దేవుని పిల్లలారా, చేతనైతే సహాయం కూడా చేస్తాం. బైబిల్ మిషన్కున్న ఆధిక్యత అటువంటిది. గనుక బైబిల్ మిషను ఇదిగో దేవుని మేము చూస్తున్నాం, మీరు కూడా చూడండి. మన తండ్రి గారు రాసిన సూక్ష్మ ప్రార్థనలో దేవా నాకు కనపడు, అందరికీ కనబడు అన్నారు. అంతేకాని నాకు కనబడు, నాతో మాట్లాడని ముగించేలేదై. నాకు కనబడిన ఓ దేవుడా ఇతరులకు కూడా కనబడు అని చక్కని ప్రార్థన రాశారు. అంటే అర్థం ఏమిటంటే నాకు కనబడింది వారికి కూడా కనబడుతుంది, ఎవరో తెలుసుకుంటారు. మన తండ్రి గారు ఒక చరణం కూడా రాశారు, నన్ను భక్తులను ఏనాడను కృపతోను, నన్ను భక్తులను ఏనాడను కృపతోను, ఏనానిచును మా పాపరాశులను మాపివేయు దేవా, ఇలమానిచుము మా పాపరాశులను మాపివేయు దేవా. దయచేసి గమనించండి, ఎవరి కొట్లో ఉన్నది వాడే అమ్ముకుంటాడు.
పక్క కొట్లో వాడిది ఇలా ఉందని ఈ కొట్లో వాడు చెప్పడం, నా కొట్లో ఉన్న సరుకు మంచిది అని చెప్తాడు. బైబిల్ మిషన్ గురించి మీరెందుకు చెప్పుకుంటున్నారంటే అది నా మిషన్ కనుక నేను చెప్పుకోక మానను. గనుక బైబిల్ మిషన్లో ఈ అంతస్తుంది 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 అని చెప్తున్నామే తప్ప ఇతర మిషన్లో ఈ అంతస్తు లేదని మేము చెప్పం. ఉంటే ఉండొచ్చు. నన్నునో భక్తులను అంటే భక్తులు కేవలం బైబిల్ మిషన్లోనే కాదు, ఇతర మిషన్లోనూ ఉన్నారు, ఇతర మతాల్లోనూ ఉన్నారు. గనుక నన్నును భక్తులను ఏనాడు కృపతో ఇలా మన్నించము ఆ పాపరాశులను మాపివేయి దేవా అని ప్రార్థన చేస్తున్నాం. గనుక మేము అందరినీ ప్రేమించేవారం. లోతు అందరికీ చెప్పాడు, రండి, నాశనం ఎందుకు అయిపోతారు, రండి, బయటకు రండి అని పిలుస్తున్నాడు. దైవభక్తి కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, తోటి వారిని ప్రేమించేవాడు గనక లోతు అందరినీ పిలుస్తున్నాడు, రండయ్యా బయటకు రండి అని చెప్పి. దేవుని పిల్లలారా, ఏర్పాట్లో ఉన్న నీవు అందరినీ పిలవలసిన బాధ్యత లోతు అదే నీకు ఉంది. గనుక పిలువు. లోతు దైవభక్తి కలిగిన వాడు. ఆఖరిగా మనం చూస్తే లోతు ప్రార్థనాపరుడు. దేవుని పిల్లలారా, ఆయన ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన వాక్యమును చూద్దాం. ఆదికాండం 19:19 చదువుకుందాం. 18 చదవండి. 19వ అధ్యాయం 18వ వచనం. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితిని. దేవుని పిల్లలారా, ప్రార్థనలో నీ కృపను ఘనపరిచితివనే మాట వాడాడు. ఎంత చక్కని మాట ఇది. దేవుని కృప ఎంత విస్తారమో 1939 రాయ్ గారు ఈ పాఠం చెబుతూ అన్నారు. దేవుని కృప బొటాబొటీగా లేదట, అపరిమితముగా పొంగి ప్రవహించేంత కృప ఉందట ప్రభు దగ్గర. ఆయన కృప కలిగిన వాడు గనక ఆ కృప లోతు దగ్గరికే కాకుండా లోతు యొక్క భార్య దగ్గరికి, లోతు పిల్లల దగ్గరికి కూడా ఆ కృప విస్తరించింది. వీరి దగ్గరికే కాదు, రానటువంటి ఆ సొదొమ పట్టణస్థుల దగ్గర కూడా కృప వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిననుంది. పాపము విస్తరిస్తున్నటువంటి ఆ సొదొమ పట్టణములో దేవుని కృప కూడా అపరిమితముగా విస్తరింపబడి దేవదూతలు వెళ్ళారు. వారిని నమ్మారా? ఈ కడవరి దినాల్లో రాకడని గురించి ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్మి సిద్ధపడుతున్నారు? చదువు చేసిన లోతును ఆ పట్టణములో నుండి సొదొమ పట్టణము దేవదూతలు బయటకు లాక్కొచ్చారు. ఒకప్పుడు అన్నారు అయ్యగారు, ఒక పాఠంలో లోతు పాఠం చెప్తూ, దేవదూతలు మీ దేవాలయాలకి మనుషులను లాక్కొని వస్తున్నారని చెప్పారు. దేవదూతలు తీసుకురాకపోతే మీ ఆలయంలోకి ఒకళ్ళు రారన్నారు. ఎందుకంటే దేవుడట తన దూతలను పంపించి దేవదూతలు వెళ్ళి ఆలయానికట ఈ లోతు భార్యను, లోతు పిల్లలు లాక్కొచ్చినట్లు కుటుంబాలు ఆలయంలోనికి తీసుకొస్తున్నారు. ఏర్పాటు రక్షణ ప్రదేశమైనటువంటి బహిరంగమునకు వీరిని తీసుకొచ్చి వీరికి ప్రత్యేకమైన ఏర్పాటు చూపించాడు. నాశనములో ఉన్న మనలను దేవుడు తన ఏర్పాటు ద్వారా రక్షణకు దొరికే స్థలము, రాకడకు సిద్ధపడే స్థలములోనికి తీసుకొచ్చి దిగబెట్టాడు. లోతు భార్య వెనుతిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. సంఘములో ఉన్నవారు ఎంతమంది వెనుతిరిగి వెళ్ళిపోతున్నారో. దేవుని సంఘమా, ఏర్పాటులోకి వచ్చిన వారందరూ మేఘములోకి ఎక్కరో. ఆయన చిత్తములో ఎవరున్నారో వారినే తీసుకొస్తారు. బైబిల్ మిషన్లో ఉన్న మనమందరం మోక్షానికి వెళ్ళాలనేదే దేవుని యొక్క కోరిక. ఆయన చిత్తానుసారంగా ఎవరు జీవిస్తారో వారు పరలోకానికి ఎత్తబడతారు. గనుక అలాంటి స్థితిని మనం పొందగలిగి ఉండాలి. ఆఖరిగా మీకు చెబుతున్నాను, లోతు ప్రార్థనాపరుడు. ఎవరమ్మా? ప్రార్థనాపరుడు. మీరు మన తండ్రి గారైనటువంటి దేవదాసయ్య గారు కూడా ప్రార్థనాపరుడి. మనం కూడా ప్రార్థనాపరుల వరుసలోనికి రాగలిగిన వారమై ఉండాలి. గనుక దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైనటువంటి స్థితిని గురించి మీరు చూస్తా ఉన్నారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు గనుక ఈ యొక్క వరముల యొక్క వివరాన్ని త్వరలో నేను మీకు అందించగలను. దేవిస్తవం ఈ పత్రిక ద్వారా
ఎందుకంటే ఆయనకి ఎన్ని వరాలు ఉన్నాయో అన్నిటినీ కూడా బైబిల్లో నుండి నోట్సుల్లో నుండి పలానా వరం అని మీకు వరుసగా మీకు అందిస్తాను. దేవుని సంఘమా, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి రక్షణలోనికి వచ్చి నీవు రాకడ మేఘమునకు సిద్ధపడవలసిన వాడవై ఉన్నావు. అలాంటి స్థితిని సంపాదించుకో. ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, కొండ కదలి సముద్రాన కూలిపడను. ఆవగింజంత చిరుపాపమంటియున్న వధువు సంఘములకు చేరుటకు. గుమ్మడికాయంత విశ్వాసం వద్దు కానీ ఆవగింజంత విశ్వాసాన్ని సంపాదించుకోండి. ఆవగింజంత విశ్వాసం అంటే నాశనాన్ని తప్పించి రక్షణలోకి రాగలరు. రక్షణలోకే కాదు రాకళ్ళలోకి ఎత్తబడగలరు. అలాగు లోతు ఏ రీతిగా తప్పింపబడ్డాడో, లోతు కుటుంబం ఏ రీతిగా తప్పింపబడిందో, నాశనాన్ని తప్పించుకొని పరదైసును చేరుకునే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నాయనా, లోతు వంటి జీవితాన్ని నాయనా మా ముందుంచి మేము ఏ రీతిగా ఉండాలో మాకు నేర్పుతూ ఉన్నావు నాయనా. అతని వలె మేమును ప్రభు ప్రార్థనాపరులుగా ఉండగలిగినట్లు మమ్మల్ని దీవించు. త్యాగం కలిగిన వారుగా ఉండగలిగినట్లు దీవించు నాయనా. నీ యొక్క ఏర్పాటు బిడ్డలను సత్కరించే వారుగా ఉండేటట్లు దీవించు తండ్రి. మేము బ్రతిమిలాడి ఇతరులను నీలోనికి చేర్చే వారంగా ఉండినట్లు దీవించుము. విన్న వాక్యము ద్వారా మా హృదయాల్లో మొలిచి ఫలించినట్లు దీవెన దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.